ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి. నమస్కారం ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600+. భోగి పండుగ సందర్భంగా స్టార్ మహిళ ప్రత్యేకంగా ముస్తాబై ప్రత్యేకమైన సెలబ్రిటీస్ తో సిద్ధంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరెవరు మీ అందరికీ సుపరిచితులే. ముందుగా మన తెలంగాణ శకుంతల గారు. నమస్కారం అండి. నమస్తే. భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. చాలా మస్తు గ్లామర్ కొడుతున్నారు అసలు ఇవాళ మీరు. అరే మా వయసే అదే గ్లామర్ సారీ కలర్ కాంబినేషన్ ఆ ఫేస్ లో గ్లో మేమేమైనా మ్యాచ్ అవ్వగలుగుతాం అసలు మీతో? నాతో ఎవరు మ్యాచ్ కాదు. ఇంపాసిబుల్. రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏమైనా మీరు కనిపించనున్నారా? పాండవులే 9 మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, ఓకే, భీమవరం బుల్లోడు, చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా. ఓకే అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఓకే, సో మల్లిక ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? తెలుసు కదా మా ఇంట్లో ఒక చిన్న పిల్ల రాక్షసుడు. బ్రేక్ నుంచి ఓన్లీ షోస్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఈవెంట్స్ చేస్తున్నాను. ఓకే, సో వెల్కమ్ మల్లిక. థ్యాంక్ యూ. భావన గారు హైట్ లోను గ్లామర్ లోను అందరినీ కొట్టేస్తూ ఉంటారు ఇక్కడ. చాలా మూవీస్ లో చేశారు, అలాగే టెలివిజన్ సీరియల్స్ చేయలేదు కదా భావన? సీరియల్స్ చేయలేదు, రియాలిటీ షోస్ లో కనిపించారు మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కట్ చేస్తే మూవీ ఒకటి, కట్ చేస్తే రేసు గుర్రం, కట్ చేయకపోతే రేసు గుర్రం లెజెండ్ బోయపాటి శ్రీను గారు. అది వెరీ గుడ్. కరాటే కళ్యాణి గారు. ఓకే, చెప్పండి కళ్యాణి గారు, మీరేమేం చేస్తున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ మీతో షో చేస్తున్నాను. పిండేశారు. ఇదే ఈ విధంగానే 2-3 సినిమాల్లో కొత్త బ్రహ్మానందం గారు హీరోగా ఒక సినిమా అవుతుంది, అందులో మంచి క్యారెక్టర్. ప్లస్ మొన్న రిలీజ్ అయిన ఆడమగాడ్రా బుజ్జి మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, వెల్కమ్ కళ్యాణి. థ్యాంక్ యూ. చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను చిన్న చిన్న మూవీస్ చేస్తున్నాను, అంటే నేను పెద్ద సినిమాలు కూడా చేస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ పెద్ద పెద్దగా ఆడుతున్నాయి కదా? అఫ్ కోర్స్. ఇంకా సీరియల్స్ మొన్నటి వరకు ఒక ప్రాజెక్ట్ చేశాను, అది ఫినిష్ అయింది. మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తాను. నేను ఎన్నేళ్ల తర్వాత చూస్తున్నాను అసలు రాధా ప్రశాంతి గారిని. మేము ఇద్దరం కలిసి చాలా సీరియల్స్ లో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆవిడ చాలా బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ ఈ స్టార్ మహిళ షోలోనే కనిపిస్తున్నారంట. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని మేము భావించొచ్చా? సో మళ్ళీ ఫిల్మ్స్ లో కనిపించబోతున్నారా? ఫిల్మ్స్ లో అంటే నాకు 4-5 పిక్చర్స్ లో ఆఫర్ వచ్చింది. అదే పాప బాబు చిన్నగా ఉన్నారని నేను ఏ డిసిషన్ తీసుకోలేకపోయాను. ఇప్పుడు పాప 12 ఏళ్ళు, బాబు 8 years. ఓకే, ఆఫ్టర్ దట్ మీ ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటే మేమెందుకు ఇట్లా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాము, మేము కూడా కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఆర్టిస్టులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎంత ఆస్తుందని ఎవరు అడగరు. మనం ఎక్కడికైనా వెళితే మీరు ఆ పిక్చర్ లో చేశారు కదండి, మీరు ఈ సీరియల్లో చేశారు కదండి అని అందరూ వచ్చి ఆటోగ్రాఫ్ అడిగేటప్పుడు మనకి ఎన్నో 100 కోట్లు ఉన్నంత హ్యాపీనెస్ అది నేను చాలా దగ్గర నేను చూసాను. ఇప్పుడు అది మిస్ అయిపోయాను. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. అందరికీ మరోసారి స్వాగతం అండ్ భోగి శుభాకాంక్షలతో మొదటి రౌండ్ మొదలెట్టేస్తున్నాము. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఓపెన్ చేయండి. ఎవరికి స్టార్ వస్తే
వాళ్ళకి 20 పాయింట్లు వస్తాయి. ఎవరికి వచ్చింది స్టార్? మల్లిక. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది. వచ్చేసింది మళ్ళీ మల్లికలోని ఆ పాత ఫామ్ బయటకు వచ్చేసింది. సో మల్లిక నీకు స్టార్ వచ్చింది. ఓకే, సో నీకు ఇచ్చేస్తున్నాం 20 పాయింట్స్. ఓకే, మీకు అందరికి ఏమొచ్చిందో ఒకసారి చూపించండి. మల్లిక నీకు 20 పాయింట్లు వచ్చినంత మాత్రాన సరిపోలేదు. నీకు కొన్ని బరువు బాధ్యతలు పెరిగాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ముందుగా దానికోసం దింపుతున్నావు పంజరం. ఎప్పుడైనా నీ పంజరంలో ఎవరైనా వేసారా? ఇప్పుడు నువ్వే వేస్తున్నావు. ఎందుకు ఈ శిక్ష? మీ ఆయన నాకు చెప్పి పంపించారు. ఆవిడ నన్ను బాగా సతాయిస్తున్నారు, కొద్దిసేపు మీరు పంజరంలో వేసి లాకేసి ఇచ్చేయండి అని. పండగ రోజు పంజరంలోనా? పండగ రోజు పాత మొగడ టైప్ లో నీకు పంజరంలో. మేమెందుకు పంజరంలో పోవాలి అంటే ఇప్పుడు ఆవిడ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నేను ఈ తలుపు వేసేస్తాను. నేను ఛాన్స్ నేను పట్టుకుంటా. ఊకే ఎందుకు ఈ లొల్లి? ఆవిడకి స్టార్ వచ్చింది కదా, అందుకని ఆవిడే పట్టుకోవాలి. మరి ఆవిడే ఉంటది పంజరంలో. స్టార్ వస్తే మాకేంత బయటకు రండి. అంటే నన్ను ఒక్కదాన్ని వదిలేస్తారా? మళ్ళీ లేకపోతే 20 మార్కులు తీసుకోలే. ఇట్టుంటే నిండుకుంటది. నిండుకుంటా నువ్వే ఉన్నావు నిండుగా. ఇంకా మేమెత్తుకుని కదా. మీరు వీలైనంత మెల్లిగా పట్టుబడినట్టయితే మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి. అస్సలు దొరకదు. రండి. ఓకే, రెడీ? 1 2 3 గో. కంగ్రాచులేషన్స్, మీకు 10 పాయింట్స్ వచ్చాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. అది చాలు మార్క్స్ ఎన్ని వచ్చిన. సంక్రాంతి పండుగ అంటే నీకేం గుర్తొస్తుంది? నేను పెరిగింది యాక్చువల్ గా పల్లెటూరులో. ఓకే, ముగ్గులు వేసేదాన్ని. ఆ ముగ్గులోకి ఎవరైనా దింపారు? ముగ్గులోకి ఎవరిని దింపలేదు. యాక్చువల్ గా అంటే చిన్నప్పుడే ముగ్గులు వేస్తాం కదా, 10th క్లాస్ అప్పుడు అంత కుదరదు. 10th క్లాస్ చిన్నప్పుడు ఏంటి? 15 ఏళ్ళు వచ్చేసేపటికి. ఆ చిన్నప్పుడు ముగ్గు వేరు, సుమ చెప్తున్న ముగ్గు వేరు. అప్పటికి ముగ్గు వేసే ప్లేస్ లేదు, రోడ్ అంతా సిమెంట్ రోడ్ చేసేసి. ఓ, ప్రభుత్వం ఉందే, అనవసరంగా సిమెంట్ రోడ్లు వేసిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి మీ ప్లేస్ కి. అమ్మా కళ్ళజోడు వేసుకోమ్మా, మళ్ళీ స్విమ్మింగ్ చేయాలి నువ్వు. రెడీ? 1 2 3 గో. సరే కళ్యాణి, నువ్వు అప్పుడు క్యాష్ లో చేసిన ఆ కరాటే మూమెంట్ బాగా ఫేమస్ అయిపోయింది కళ్యాణి. ఏం చేసేవు అసలు? అలా ఎప్పుడైనా చేయాల్సిన సందర్భం వచ్చిందా? వచ్చింది. 10th క్లాస్ నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేప్పుడు ఇట్లా మెట్ల వెంచి వెళ్తున్నాను. 4 అమ్మాయిల నుంచి ఉన్నాం జనరల్ గా. అబ్బాయిలు అక్కడి నుంచి చూస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో లైన్ వేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, వచ్చి ఇలా గుద్దాడు. నీ కరాటే అంతా ఇక్కడ చూపిస్తే ఎట్లా? అయ్యా పర్లేదా? ఓకే,
దేవుడి దయ వల్ల హార్ట్ ఇటు లేదు కాబట్టి ఓకేనా సుమా? ఏం ఓకేనండి, నువ్వు అనవసరం కరాటే గుర్తు చేసావు కదా, ఆ మూమెంట్ అన్నావు అంతే. చూడు వాడు గ్యారంటీగా ఇలా గుద్దుండడు. అయితే ఇట్లా గుద్దేసరికి నేనేం చేశానంటే నాకు నువ్వేం చేసావో చెప్పకమ్మా. వాడు గుద్దినందుకే నేను ఇలా అయిపోతే ఇలా పట్టుకున్నాను, ఇలా పట్టుకుని కాళ్ళెత్తి ఇక్కడ కొట్టా. ఇదంతా బాగుండదు, ఇక్కడ కొడితే నువ్వు ఊహించుకోవాలి ఇదే అమ్మాయి ఇలా కొట్టేసిందని. వాడు కూడా షాక్ నుంచి తెరుకున్నప్పుడు నేను వెళ్ళిపోయాను లోపలికి. కానీ నువ్వు చాలా మంది లేడీస్ కి ఇన్స్పిరేషన్ అబ్బా, నేర్చుకోవాలి ఇలా. మల్లిక డ్యూటీ ఎక్కువ మళ్ళీ. 1 2 3 గో. రాధా ప్రశాంతి గారికి 14 పాయింట్లు. రాధా ప్రశాంతి గారు మీరు చేసినటువంటి మూవీస్ లో పాపులర్ కొన్ని చెప్పరా మాకు? లవ్ పుష్ పిక్చర్. ఓకే. అందులో అరుణ్ గోవిల్ కాంబినేషన్ లో సీత క్యారెక్టర్ చేశాను. 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. రైట్. ఏదో 100 మూవీస్, సీరియల్స్, మీరు నేను మేఘమాల. కరెక్ట్, మేఘమాల. అండ్ గీతారెడ్డితో అక్కడ క్యాంప్ గుర్తుందా? మెదక్. గుర్తుందండి. ఇది ఇలా ప్రయాణం అయ్యింది. మీ పుణ్యం అంటూ స్టార్ మైలాకి ఎంటర్ అయితే అగైన్ దెన్ మళ్ళీ స్టార్ వస్తుందని ఇట్లాగా. ఓకే, రెడీ 1 2 3 గో. శకుంతల గారికి 16 పాయింట్లు, ఎందుకంటే ఆవిడ ఎప్పటికైనా స్వీట్ 16. అండ్ భావనకి 18 పాయింట్లు. శకుంతల గారు, మీకు సంక్రాంతి పండగ అంటే మీరు బేసికలీ మహారాష్ట్రన్, మరాఠీ, కానీ ఆ విషయం మర్చిపోయారేమో మీరు కూడా. ఎప్పుడు అదే నేను మలయాళీ విషయం మర్చిపోయినట్టు. నేను మహారాష్ట్ర కూడా మర్చిపోయారు. ఏదో ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటే ఓకే, సో మీరు ఎన్ని వందల వేల నాటకాలు చేశారు? 9,000 ప్రదర్శనలు చేశాను. నేను ఒరిస్సా ఫ్రమ్ ఐ నో ఒడియా వెరీ వెల్. బట్ 5-6,000 ప్లేలెట్స్, 500 విన్నింగ్స్ విత్ రాజీవ్ గాంధీ అవార్డ్ ఆల్సో. ఓకే, సో అటు 5,000 ప్రదర్శనలు, ఇక్కడ 9,000 ప్రదర్శనలు, పైగా నాటకంలో ఉండే ఆ కిక్కే వేరు కదా. భావన, మీరు చెప్పండి మీ సంక్రాంతి అనుభవాలు ఏమైనా? చిన్నప్పటి నుంచి భోగి రోజు వచ్చిందంటే చాలు రథం ముగ్గేసి అలా ఇంట్లోకి లాగడం, అది రథాన్ని మళ్ళీ కనుమ రోజుకి బయట. మీరు అలా లాగే ఎంత పొడుగయ్యారా? సంక్రాంతికి పల్లెటూరులో హరిదాసులు వచ్చి మొత్తం అందరింటికి వస్తారు. వాళ్ళు వేషం వేసుకొని బియ్యం అంటే అడుగుతూ ఉంటారు. ధాన్యం వాళ్ళకి పండిన ధాన్యం తీస్తారు కదా, అక్షయ పాత్రలో వేస్తే మన ఇంట్లో కూడా అక్షయ పాత్రలా పొంగుతుంది. హరిదాసులు ఇప్పుడు హరిదాసులు లేరు, ఎవరు లేరు, అసలు వేషం కూడా వేసుకునే వాళ్ళు కూడా కనిపించట్లేదు. మేమే ఈ జనరేషన్ లో హరిదాసులో మేమే యాంకర్లు. నేను హరిదాసురాలనే. అవునా? ఒకటి అయితే హరికథ ఇప్పుడు కాదు, నెక్స్ట్ కమింగ్ అప్ లో వేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మీ ప్లేసెస్ కి వెళ్ళండి ప్లీజ్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు,
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా వావ్ కళ్యాణి సూపర్. అండ్ కళ్యాణితో పాటు వచ్చి డాన్స్ చేసిన మల్లికాకి భావనకి కూడా చప్పట్లు. మీరు విన్న ఈ సాంగ్ ఏ సినిమాలోది? సోగ్గాడి పెళ్ళాం. భార్గవి కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇయకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రానన్నాడు. నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటదక్క. 75,000 అక్క. శకుంతల గారు ఇంతకీ బెదిరిస్తుంది ఎవరిని? వేణుమాధవ్. కరెక్ట్. ఏం బెదిరించారబ్బా? 6. శకుంతల గారు భలే చేశారండి, మీరు భలే బెదిరించారు అసలు. పైగా ఈ సినిమాలో మీ ఇద్దరిది యానిమేషన్ కూడా చేశారు కదా, అది సూపర్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల కోసమే చేశారు అది. అవును, చాలా బాగా. అంత బాగా పేలుతుంది అనుకోలేదు కానీ సూపర్ గా పేలింది. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఓకే, అందరూ బాగా చేశారండి, సూపర్. ఈ పాటలో నటించిన హీరోలు ఎవరు? కృష్ణ గారు. ఓకే, అక్కినే నాగేశ్వరరావు గారు అండ్ కృష్ణ గారు. మీరు కృష్ణ గారు అన్నారు కాబట్టి 6 పాయింట్లు తీసుకోండి. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రేక్షకులందరికీ మరోసారి భోగి పండుగ శుభాకాంక్షలు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓకే, ఫస్ట్ నంబర్ మీలో ఎవరిది వస్తుందో చూద్దాం. నాకు మధ్యన రగసమేదు లేదయ్యా. సింగం సినిమా కథానాయకుడు ఎవరు? నాకు చాలా ఇష్టమైన హీరో. వెరీ గుడ్. వాళ్ళ ఆవిడకి కూడా ఆయన బాగా ఇష్టం అంట, అందుకనే జ్యోతిక పెళ్లి చేసుకుంది. కరెక్ట్. ఆయన పేరు సూర్య. అవునా? నేను ప్రభాస్ అనుకున్నానే. కాదు. కరెక్ట్ ఆన్సర్, మీరు చెప్పిందే కరెక్ట్. తీసుకోండి, పాయింట్లు 6 వచ్చాయి. ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుంటారు? భావన 3, మల్లిక 3. భోగి పళ్ళతో పాటు ఇంకా ఏమేమి పోస్తారు?
చెరుకు ముక్కలు పోస్తారు, రేగుపళ్ళు పోస్తారు, బియ్యం పోస్తారు, డబ్బులు పోస్తారు. ఓకే, రేగిపళ్ళు, పువ్వులు, నాణ్యాలు, కొంతమంది శనగలు కూడా పోస్తారు. శనగలు ఇష్టమైన వాళ్ళు పోసుకుంటారు, లేని వాళ్ళు పోయిరు. గాజరా? గాజర్ క్యారెట్ గాజర్ అంటారు కదా, గాజర్ వేరు క్యారెట్. గాజర్ కూడా గాజరు, రేగుపళ్ళు, చెరుకు ఇవి మస్తు 3. మేమైతే పోసేది నాణ్యాలు, అదే డబ్బులు, భోగిపళ్ళు, మన ఏమంటారు రేగుపళ్ళు, చిన్న రేగుపళ్ళు ప్లస్ బియ్యము, మురీలు కొంతమంది వేస్తారు, పప్పులు వేస్తారు, చెరుకు ముక్కలు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. భోగి పండగ సూర్యుడికి ఇష్టమైన పండగ. తీసుకోండి 6. అమ్మ దగ్గర 2, భార్గవి 2, రాధాప్రశాంత్ గారి దగ్గర 2. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. గుండె జారి గల్లంతైందే సినిమాలో హీరో ఎవరు? నితిన్. తీసుకోండి 6. కళ్యాణి 3, 1 భార్గవి, 2 మల్లిక. మన దేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. అమ్మ 1, మల్లిక 1, ప్రశాంతి గారు 1. రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెట్టిన పర్వాలతో కౌన్సకే కాటయమే. రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ నువ్వు దితే తాళాలలో నేనాడితే నవ్వాగను. రాధా రాధా మదిలో మన్మథ తారా రాజా రాజా మనసైన మన్మథ రాజా. స్వరాలు జూమంటే నరాలు కెవ్వుమంటే సంపంగి సన్నాయి వాయించనా. కసపట్టే పిలుపుల్లో కసిపుట్టే వనపుల్లో కళ్ళకి గాలిలే. రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ. కాదు 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 అసలు రాధా ప్రశాంతి గారు చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తున్నారు తెర మీద. కాదు, ఇన్నేళ్లైనా కూడాను ఈవిడలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. టాలెంట్ ఇంకా అసలు ఎక్కడికి పోదు అని మళ్ళీ ప్రూవ్ చేశారు ఆవిడ. ఏమండి, నాకు 4 సిజరియన్స్ అయ్యాయండి. 3 times సిజరియన్స్. 4th time అంటే ఇంకా నేను చచ్చి బ్రతికాను. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అయినా కూడా చేయాలని ఉంది. మళ్ళీ రీఎంట్రీ మీ అందరూ ఎంకరేజ్ చేస్తే థ్యాంక్ యూ. చాలా అల్టిమేట్. ఈ షోకి ఇదే అల్టిమేట్. అసలు అందరూ ఒక్క నిమిషానికి ఎటో వెళ్ళి మళ్ళీ
అప్పుడు రాధా విజయశాంతి ఆ స్టెప్పులు గుర్తొస్తున్నారు. మంచి డాన్సర్. నేను కూచిపూడి 3 years నేర్చుకున్నాను. ఏమండి ఎప్పుడో చేయడం వేరండి, ఒక గ్యాప్ తర్వాత స్టామినా లెవెల్ మెయింటైన్ చేయడం. నా అల్లుడు సినిమాలో అత్త అల్లుడు ఎవరు? అల్లుడు జూనియర్ ఎన్టీఆర్, అత్త రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు లాగేసుకోండి. కళ్యాణి 3, భావన 1, శకుంతల 1, మల్లిక 1. భోగి మంటలు ఎందుకు వేస్తారు? భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఆప్షన్స్: ఏ, నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా. బి, ఏదో వేయాలి కాబట్టి వేస్తారు. నూతన జీవితానికి ఆరంభించడానికి గుర్తుగా ఈ భోగి మంటలు వేస్తారు. సో ఇంట్లో ఉండేటువంటి పాత చీపుర్లు, తట్టలు, పాత పనికిరాని సామాన్లు, విరిగిపోయినటువంటి బల్లల్ని భోగి మంటల్లో వేసి నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా ఈ భోగి మంటలు వేస్తారు. తీసుకోండి. భార్గవి 1, శకుంతల 1, మల్లిక 1. శ్రీ మంజునాథ సినిమాలో అర్జున్, చిరంజీవి చేసినటువంటి పాత్రల పేర్లు ఏమిటి? శ్రీ మంజునాథ. ఆ సినిమాలో శివుడి పేరు భక్తుడికి పెట్టారు. శివుడు శ్రీ మంజునాథుడు, భక్తుడు అర్జున్, ఆయనకి శ్రీ మంజునాథ అని పెట్టారు. తీసుకోండి. కళ్యాణి గారి దగ్గర 2, భావన గారి దగ్గర 2, రాధా ప్రశాంతి గారి దగ్గర 2. ఇటీవల తమిళనాడులోని ఏ ప్రదేశంలో మొదటి సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: ఏ, శివగంగ, బి, కోయంబత్తూర్. కోయంబత్తూర్ కాదు, శివగంగ. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవికి శృతకీర్తి ఏమవుతుంది? సిస్టర్, సోదరి. తీసుకోండి. 6. జస్ట్ ఆపోజిట్. కళ్యాణి, భావన 3, 3. హిమాలయ పర్వత శ్రేణిలో లక్ష్మణుని దేవాలయం ఎక్కడుంది? ఆప్షన్స్ అమ్మాయి. ఏ, నందాదేవి శిఖరం వద్ద, బి, ఇంద్రకీలాద్రి పర్వతం వద్ద. ఇంద్రకీలాద్రి పర్వతం దగ్గర అన్నది ఎందుకో కొంచెం చిన్న డౌట్. తప్పు సమాధానం. నందాదేవి శిఖరం వద్ద ఉంది. ఇంద్రకీలాద్రి విజయవాడలో ఉంది. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. బ్రహ్మ సినిమాలో హీరో ఎవరు? బ్రహ్మ మోహన్ బాబు గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తీసుకోండి. 3 ఇచ్చేయకరా. తీసుకోండి. మల్లిక గారి దగ్గర 1, రాధా ప్రశాంతి గారి దగ్గర 1, భార్గవి గారి దగ్గర. ఆషాఢ మాసంలో మాత్రమే పూసే పువ్వు ఏది? ఆప్షన్: ఏ, బ్రహ్మకమలం పువ్వు, బి, మొగలి పువ్వు. బ్రహ్మకమలం. కరెక్ట్ ఆన్సర్. భలే అందంగా ఉంటుందండి ఆ పువ్వు. మా ఇంట్లో ఉండింది. ఇయర్లీ వన్స్ అలా విచ్చుకుంటుంది, పైగా ఇలా స్టెమ్, అది భలే అందంగా ఉంటుంది. మంచి సువాసన కూడా ఉంటుంది దానికి. తీసుకోండి. భావన గారి దగ్గర 1, మల్లిక గారి దగ్గర 1, రాధా ప్రశాంతి గారి దగ్గర 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
వెళ్లే ముందు భావన గారి డాన్స్ చూద్దాం. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో భావన అండ్ కళ్యాణి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీ ఎంటర్టైన్మెంట్ చూసాము, ఇప్పుడు మా ఆతిథ్యం స్వీకరించండి. తీసుకోండి. ఆదిత్యం ఏంటిది ఆతిథ్యం అంటే కొడుతున్నారు ఇక్కడ. అందుకని అప్పాలు లేవు అందులో. అరిసెలే పెట్టావు, అప్పాలు ఎందుకు పెట్టాలా? అప్పాలు పెట్టు నీ తల్లి. అప్పాలు ఉన్నట్టు ఊహించుకోవాలా? ఊహించుకోండి. సరే ఓకే. ఇది అప్పం, ఇది బప్పం. సగనం. అవును, హరికథ చెప్తానన్నారు కదా, ఇది కొంచెం మాకు వినిపించరా? ముందు ప్రార్థన చిన్నదన్న పాడినాక మొదలు పెట్టి చిన్నదే చెప్తాను. కరుణ వరుణాలయ మాంబాలయ తిరుపతి వెంకటరమణ కలిమలహరణ కరుణ వరుణాలయ మాంబాలయ తిరుపతి వెంకటరమణ. యాక్చువల్గా ఏంటంటే పూర్వకాలంలో మన అందరు మంచి కోరి హరికథలు పెట్టించేటప్పుడు కొన్ని కథలు చెప్పేవారు. అందులోనే వల్లి కళ్యాణం నేను చెప్పే కథ. లక్ష్మీదేవి కుమార్తెకి పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన కుమారస్వామికి జరిగిన కళ్యాణం వల్లి కళ్యాణం. అందులో ఏంటంటే పార్వతీదేవి వెళుతుంది, స్వామి నేను మన అబ్బాయి పెళ్లి కోసం మా వదిన గారి ఇంటికి వెళ్ళి నేను అడగాలనుకుంటున్నాను పిల్లనిమ్మని అంటే, లక్ష్మీదేవి ఉంటుంది చాలు చాలు ఏముందని అడుగుతావు అమ్మా పిల్లని, ఏముంది మీ ఇంట్లో? తలదాచుకొననైనా గలదే కుటీరంబు. తలదాచుకోవడానికి ఒక కుటీరం ఉందా? వల్ల కాడుల నుండవలయుగాని ఇంట వేళకు గంజి అయినా త్రావగలేదు, ఎత్తి తెచ్చిన పిచ్చమింతెగాని కట్ట చీరలు లేవు, పెట్ట సొమ్ములు లేవు, చర్మములు సర్పభూషాళిగాని వాహనంబులు హవ్వ మాట వరుసకైనను లేవు, మొద్దు బారిన ముసలెత్తుగాని ఇట్టి మగని కట్టుకొని నీవు పావుకున్న భాగ్యం జాలక నీకు కోడలు ఒకటి తక్కువ అయ్యనటమ్మా, ఎలా వచ్చావారో వెళ్ళిపో అంటుంది. బా గ్రేట్ కళ్యాణి. ఇన్నేళ్లు ఎప్పుడు ఏదైనా ఒక షోలో కలవడం, హరికథ చెప్తావని వినడమే గాని ఎప్పుడు వినలేదు. నేను ఇది గొప్ప కళ, ఇది నిజంగానే అది దైవానుగ్రహమే. థ్యాంక్ యూ కళ్యాణి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు బోలో చిత్రం బోలో మొదటేద్దాం. ఇందులో మొదటి చిత్రం త్రిష. అది తాప్సీ -6. నెక్స్ట్ చిత్రం నయనతార. కాదు, ప్రణీత -6. నెక్స్ట్ చిత్రం వెంకటేష్ గారు. సంక్రాంతికి చెరుగడ్లు కూడా తీసుకొని వచ్చారు, తీసుకో 6. నెక్స్ట్ చిత్రం యాసిన్. అసిన్ కాదు, సదా. కళ్యాణి -6. నెక్స్ట్ చిత్రం సమంత. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్.
పాయింట్లు భావన. నెక్స్ట్ చిత్రం. రామ్ చరణ్ తేజ్. కరెక్ట్ ఆన్సర్ రామ్ చరణ్ తేజ్ 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటారు, మేజ్ ఆడతారు. ఆ తర్వాత ఇక్కడ మేము కొన్ని కర్పూరం బిళ్ళలు పెట్టాము, ఇక్కడ కొన్ని అగ్గి పుల్లలు పెట్టాము. మీరు ఇప్పుడు భోగి మంటల్లాగా మంటలు పెట్టండి. ఇటువైపు మీరు ఇది వెలిగించండి, ఈ పుల్లని ఇందులో వేసేయండి. మళ్ళీ ఇంకో పుల్ల తీసుకోండి, దీన్ని వెలిగించండి, మళ్ళీ ఇటు వేయండి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 ఆ లాస్ట్ ది టైం అయిపోయింది. 8 9 54 పాయింట్లు. కూల్ కేక్. ఓకే రాధా ప్రశాంతి గారు ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 ఆ నాలుగోది టైం అయిపోయింది. 1 2 3 4 5 30 పాయింట్స్ వచ్చాయండి మీకు. మీకు రోటీ మేకర్ వచ్చింది. రెడీ 1 2 3 గో. పాయింట్లు. అండ్ మీరు హండీ సెట్ గెలుచుకున్నారు. ఆల్ ది బెస్ట్ భావన. 1 2 3 గో.
48 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. points. Rice cooker. All the best అండి. మీ టార్గెట్ 11 ఆర్లు. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే భార్గవి. బెస్ట్ ఆఫ్ లక్. రెడీ 1 2 3 గో. డిన్నర్ సెట్ వచ్చింది, మీ ఇంటికి మేము భోజనానికి వస్తున్నాం. రండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో స్టార్ మహిళ భార్గవి. డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ 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 రే. ఆనందాలే అనురాగాలే నిండిపోవా గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన.